సురేష్ ప్లీజ్ వద్దు. నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. ఐఎమ్ సారీ. సురేష్, ఈ అనుభవాన్ని మన పెళ్లి రోజు కోసం దాచుకుందామని ఆ రోజు అన్నాను. కానీ మనకున్నది ఈ రోజు ఒక్కటే. రేపనేది ఉంటుందో ఉండదో పొద్దున్న నిద్ర లేచేదాకా తెలియదు. అందుకే డాడ్, నేను రాత్రంతా సురేష్తో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తను ఫోన్ ఆన్సర్ చేయడం లేదు డాడ్. తనే కాదు, ఆ పొజిషన్లో నేనున్నా ఆన్సర్ చేయనమ్మా. నేను చేసిన తప్పు సామాన్యమైందా? పర్సనల్గా వెళ్ళి అతనికి సారీ చెప్తే గానీ అతని కోపం తగ్గదు. నువ్వు బెంగపడకు. 1 అవర్లో శుభవార్తతో వస్తాను. ఓకే, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సురేష్, ఏమైందిరా నీకు? ఫోన్ ఎందుకు నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టావు? మనం ఒక్కటే రోజు వచ్చేసిందని చెప్పనీవేరా. ఓకే, సారీ 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 సారీ. ఐ లవ్ యూ రా. ఏమైందండి? వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగిందండి? మాట్లాడరే. వసంత, ఈ మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని నేను ఎప్పుడో స్టడీ చేశాను, బిజినెస్లో ఎంటర్ అయినప్పుడే. ఆ సురేష్ వాళ్ళ బ్రదరు నా అనుమానం నిజమని నిరూపించారు. వాడు మన అమ్మాయిని లవ్ చేసింది కేవలం డబ్బు కోసం. ఇప్పుడు వాడి బండారం బయటపడింది. ఆ అవార్డు వచ్చేసరికి గొప్పోడైపోయాడు. మనల్ని కాదంటున్నాడు. ఆ యాడ్ ఏజెన్సీ బాస్ కూతుర్ని చేసుకుంటే కోట్లు కోట్లు సంపాదించొచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు. నిన్ననే వాళ్ళ బాస్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినాక ఇంకెవరైనా హైదరాబాద్లో ఉంటాడా? నిన్ననే బాంబే ఉరికిండు. అదంతా మేము నమ్మం, కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పాలనా? గర్ల్స్తో మ్యాటర్ ఎట్లుంటుందంటే, ప్రేమించే వరకు ములాఖాత్, తర్వాత హాత్ మే హాత్, బాద్ మే ఉటాకే ఏ కీలా. చూడు సంజిత, మీ ఫాదర్ బిహేవియర్కి సురేష్ గారు బాగా హట్టాడు. వాని గురించి టైం వేస్ట్ చేయకు, లైట్ తీసుకో. సురేష్కి ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది అంటే తనెందుకో నమ్మలేకపోతుందండి. ఆ అబ్బాయి అలాంటి మోసగాడు కాదేమోనని నా మనసు కూడా గట్టిగా నమ్ముతోందండి. ఎలాగైనా సురేష్ని కలిసి అన్నీ వివరంగా మాట్లాడాలని పాపం పిచ్చి దాంట్లో తిరుగుతోంది. నో, వాడు డెఫినెట్గా అమ్మాయికి కనపడకుండానే తిరుగుతాడు. గిల్టీ కాన్షియస్ కదా. ఈ రోజుల్లో సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ ఎక్కడేట్ చేయి. అమ్మాయి కనిపిస్తే మాయ మాటలు చెప్పడం, పడేయటం, వాడుకోవడం, వదిలేయటం, తిరగబడితే మద్దతు చేయడం. చా, విరక్తి వచ్చేస్తుంది. అమ్మాయి వచ్చినట్టుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అసలే నీకు జ్వరం కూడా. సంజిత, సంజిత,
మెడిసిన్ ప్రతి 4 గంటలకు ఒకసారి వేస్తూ ఉండు. ఓకే సార్. నథింగ్ టు వరీ, షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. రైట్? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే. మిస్టర్ శ్రీకాంత్, మై సస్పిషన్ ఈస్ కన్ఫర్మ్డ్. సంజీత హ్యావ్ క్యాన్సర్. క్యాన్సరా? నా కూతురికి క్యాన్సరా? సంజీతకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పొద్దు. డాక్టర్, మీరు తప్పు చెప్తున్నారు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ చూడండి డాక్టర్. మీకు దండం పెడతాను. యు మైట్ హ్యావ్ ఎ మిస్టేక్ డాక్టర్. మిస్టేక్ డాక్టర్. I had not been a doctor, I too would not have believed it. Being a doctor, I know. Confirm. Please control, madam. Please control. Please control. But you don't worry. ఈ రోజుల్లో ఈ క్యాన్సర్ అనేది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. And I will try my level best to save Sanjita. And one more thing, Srikanth. Don't tell Sanjita about this thing. Otherwise, she may get depressed. Okay? ఈ 2 టాబ్లెట్లు వేసుకోమా, నొప్పి తగ్గిపోతుంది. లేదండి. గుడ్. చాలా మైనర్ ప్రాబ్లం అమ్మా. వారం 10 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ అలీ గారు చెప్పారు. నాది మైనర్ ప్రాబ్లం కాదు డాడీ. నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలుసు. అది కరెక్ట్ కాదమ్మా. 1కి 2 సార్లు డాక్టర్ అలీ గారు రిపోర్ట్స్ చూశారు. ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ డాడీ. నాకు అన్నీ తెలుసు డాడీ. Doctor can only do the duty, and ultimately, this is in the hands of God. As you know, Sabka Malik Ek, you have seen so many people to come out of depression. So I don't need to counsel you. I will give you one suggestion. There are so many people around you who are fighting with cancer courageously. You too could start your own war on cancer by joining them. వాళ్ళని నేను కలుసుకోగలనా డాక్టర్? Yes, there is a place called Willpower Club. Every Sunday they will have a meeting. థ్యాంక్ యూ డాక్టర్. దోస్తం, ఐఎమ్ విజయ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ కింగ్. నాకు నా ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేసే దిల్లుంది. 24/7 ఎంజాయ్మెంట్ నా పాలసీ. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కానీ సడన్గా క్యాన్సర్ అటాక్ అయ్యేసరికి క్రాష్ ల్యాండింగ్ అయ్యాను. సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకలేనని డాక్టర్ చెప్పేసరికి టోటల్గా డిప్రెస్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మరి నాకే ఎందుకు ఇచ్చాడు ఈ క్యాన్సర్? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేయలా, పాపాలు చేయలా. ఫ్రెండ్స్, ఈ విల్ పవర్ క్లబ్లో మీ అందరినీ కలుసుకున్నాక క్యాన్సర్ అన్ని వైపుల నుంచి మన యంగ్ జనరేషన్ని ఎలా కమ్ముకుంటుందో తెలిసింది. అయినా మనలో ఊపిరున్నంత వరకు ఈ క్యాన్సర్తో పోరాడదాం. గెలిచే దమ్ము మనకి ఆ దేవుడిచ్చాడు. ఈ ఉత్తేజాన్ని నాకిచ్చిన మెంటర్ ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. అతని ఇన్స్పిరేషన్ తోనే నేను డైనమైట్ అయ్యాను. నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ టు కమ్ ఆన్ డయాస్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు జీవితం అంటే గర్ల్స్ అండ్ ఎంజాయ్మెంటే అనుకున్నా. కానీ అనుకోకుండా ఓ దేవత నా జీవితంలోకి వచ్చింది. జీవితం అంటే మనం సుఖపడటం కాదు, మన చుట్టూ ఉన్న నిర్భాగ్యుల్ని సుఖపెట్టడం అన్న జ్ఞానాన్ని నాకిచ్చింది. సముద్రం అంత ప్రేమను పంచింది. కానీ ఆ దేవుడు నా ఆనందాన్ని చూసి జెలసీ ఫీల్ అయ్యాడు. స్వర్గంలోంచి కిందకి తోస్తే క్యాన్సర్. అయినా నేను ఓడిపోదలుచుకోలేదు. నా దేవత కోసం అయినా క్యాన్సర్తో యుద్ధం చేసి గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఫ్రెండ్స్, मरना है तो जीना सीखो, कैंसर से लड़ना सीखो.
ఇదిగో క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన ఎంతో మంది. విక్రమ్ బయటికి రారా, ప్రేమించానని చెప్పి మోసం చేస్తావా? బయటికి రారా, బయటికి రారా విక్రమ్, బయటికి రారా. చూడు హైందవి, నేనేం తప్పు చేయలా. అవును, నేను నిన్ను వాడుకున్నా. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరన్నా ఇలాగే చేస్తారు. అయినా క్యాన్సర్తో రేపో మాపో చచ్చేదానివి నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్ను ఊరికే వదలడ్రా. అసలు నువ్వు ఎంతమందితో తిరిగావో ఎవరికి తెలుసు? నా కడుపు చెడబుట్టావరా. ఇవాళ క్యాన్సర్ వచ్చిందని అమ్మాయిని వదిలేసావు. రేపు నీకొస్తే నేను మీ నాన్న నిన్ను వదిలేసి మా దారి మేము చూసుకోవాలా? రేపు నిన్ను చేసుకోబోయే అమ్మాయి నిన్ను కాదని ఇంకొకటి కట్టుకోవాలా? పోరా పో. నన్ను క్షమించమ్మా. ఇలాంటి నికృష్ణని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. వాడు మాకు నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పాడు. వాడి మాటలు నమ్మి ఈ పెళ్లి కోపుకున్నావు. నన్ను చూడు తల్లి, ఈ పశువుని చేసుకుని జీవితాంతో నరకం అనుభవించే కంటే చేసుకోకపోవడం మంచిది. నిజంగా అలా తిరిగేదాన్ని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ బ్రాడ్. భరించలేకపోతున్నాను డాడీ. ఇంకా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఇంత నొప్పి ఎప్పుడు రాలేదు. వెళ్ళి పెయిన్ కిల్లర్ పట్టుకురా. కొంచెం ఓర్చుకో. నేను డాక్టర్ అలీ గారికి ఫోన్ చేసి వస్తాను. వసంత చూసుకో. ఈ బాధ కంటే చావే బెటర్ కదా మమ్మీ. అలా అనకమ్మా. ఆలయ అంకుల్కి ఫోన్ చేశాను, వచ్చేస్తాను. కాస్త ఓర్చుకున్నా. ఈ పాడు చెప్పేదో నాకొచ్చిన ఆనందంగా భరించుండేదాన్నండి. ఆ భగవంతుడు మన మీద ఎందుకు ఇంత పగబడుతున్నాడో అర్థం కావడం లేదు. ఊరుకో వసంత, నువ్వు కూడా ఏంటి? కొంచెం ఓర్చుకో.
సంజిత సురేష్ ఫోన్ చేస్తున్నాడమ్మా. హలో సురేష్. సంజిత, నేను అంకితను మాట్లాడుతున్నానమ్మా. ఏంటక్కా? హాస్పిటల్లో ఉన్నాడాకా? అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ చూసి వెళ్ళారు. భగవంతుడా, సురేష్ని కాపాడు. నేను వస్తున్నానక్కా. మమ్మీ, సురేష్కి బాగోలేదు, నేను వెళ్ళాలి. ఇప్పుడా? సంజిత, ఇంత రాత్రి వేళ ఎందుకమ్మా? అసలే నీ ఆరోగ్యం బాలేదు. అతను నా కోసం కలవరిస్తుంటే నేను వెళ్లకుండా ఉండలేనమ్మా. నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నువ్వు సురేష్ కోసం ఎంత బాధపడుతున్నావో నీ కోసం మేమంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా అమ్మాయిని బ్రతికించమని. మేము మొక్కని దేవుడు అంటూ లేడు. అలా మాట్లాడకమ్మా. మీకోసమైనా మొండిగా బ్రతకాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు మాత్రం నేను సురేష్ని చూడాలి. సరేనమ్మా, నీ ఇష్టం. మా ప్రాణాలన్నీ నీ మీదే ఉంటాయి. ఉండు, డాడీని నిద్రలేపుతాను. వద్దు ప్లీజ్, నాన్నని డిస్టర్బ్ చేయకు. నన్ను కనిపెట్టుకుంటూ నిద్రపోవడమే మానేశారు. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానమ్మా. సరేనమ్మా, జాగ్రత్త.